రూల్సా? రూల్స్ రా. ఓ రూల్సా? తొక్కల రూల్స్ మా దగ్గర కాదు, వాళ్ళ దగ్గర చూపించు. ముందు వాళ్ళ నా అలాగే. అమ్మా బసంతి, మీ అమ్మని కాస్త ఆగమని చెప్పమ్మే. ఓ లమ్మి ఆగవే, పెద్ద దద్దమ్మలా బతిమాలుతున్నాడు. సరే బతికిపోయారు పండి. బతికిపోయింది మేం కాదే, మీరు పండే. గొంత దగ్గర చూసుకుందాం. కోళ్ళు పట్టుకుంటాడు, కోళ్ళు సొంతపరా. పుచ్చా పుచ్చా, ఏంటిది? మీరందరూ కలిసి ఒకసారి సైజ్ చెప్పండి. ఇలాగా వాళ్ళ పెళ్ళేమో కానీ మధ్యలో నీకు మధ్యలో ధర అయిపోతుంది. సర్లేవే, ఊరికి పెద్దరు కాబట్టి ఇవన్నీ సహజమే. నువ్వు వాళ్ళకి భీమివే. తిట్టానికా? అయ్యో, నేను ఇచ్చింది తినడానికి కాతల్లే, తింటానికి కదా. మరి కోళ్ళకి దానేసి పట్టుకోనికి. కోళ్ళకేయడానికా? అవును, నన్ను తినేసానని అందరూ తినేసినారు. ఇప్పుడు కోళ్ళని ఎట్టా పట్టుకుంటారు? నువ్వెలా పట్టుకుంటావో మేము అలాగే పట్టుకుంటాం. మా అమ్మ కాడ ఇక్కడ ఉన్నాయి కదేటి. నీకు చాలు. మీరు ఈ పక్క పోయి పట్టుకోండి, మీరు ఈ పక్క పోయి పట్టుకోండి. చిచి, మేము పట్టుకో. చెమట కంపు. నిన్నెలా పట్టుకుంటా? హలో, ఆయన అడ్డుకోమంది ఆయన్ని కాదు, కోళ్ళని. వెళ్ళండి వెళ్ళండి. మాకు అర్థమైంది, మేము వెళ్తాంలే కానీ మీరు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి అంట. రా అయ్యా, మనం పోదాం. ఏంటి వెళ్ళేది? ఎవరెట్ట పట్టుకుంటారో రహస్యంగా చూడాలా, లేదంటే ఏ పుట్టుకుందో కొడెట్టుకొచ్చి మేమే పట్టుకున్నానని అబద్ధం ఆడతారు. అవునయ్యో, అది నిజమే నిజమే. గమనిద్దాం పదా. రేయ్, మీరు వెళ్ళండి రా. అదుకోని కొడి, అదుగో. ఇదిగో, అందరం వెంట పడితే అది బెదిరిపోయి పారిపోతుంది. ఎవరైనా ఇద్దరు వెళ్ళండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, నేను శిరీష వెళ్తాము. అలాగే వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో కోడి మేడం, నాకు కానీ దొరికావంటే నీకు ఫేషియల్ చేసి ఫుల్గా మేకప్ చేస్తాను. నాకు దొరికావనుకో, నీకు ముక్కు పుడక పెట్టి ఈ నెక్లెస్ కూడా వేస్తాను. నువ్వు ఆగలేదనుకో చంపేస్తాను. ఆగవా? ఆగవు కదా, నీ పని చెప్తాను. నీ బొంద బొంద. అలా రాళ్ళు విసిరితే పారిపోతుంది కానీ ఎలా దొరుకుతుంది? రే బద్రి, రంగా, మీరిద్దరు వెళ్ళండి. రంగా, నువ్వు అక్కడే ఉండు, నేను ఇటు నుంచి వస్తా. దొరికింది 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 దొరికింది.
ఒరేయ్ బద్రి, నువ్వు పట్టుకుంది కోడి కాళ్ళు కాదురా, మెమ్మ కాళ్ళు. లే. కాళ్ళు వదలరా. అయ్యో ఏయ్, బ- ఏయ్, ఛీ, లే. అది కొంచెంలో మిస్ అయిందమ్మా. అరే ఆ కోడ్ మిస్ అయితే ఆ బసంతి మన చేతుగాడు మిస్సెస్ అయింది. అలా జరగడానికి నేను ఒప్పుకోను. అమ్మా కాదమ్మా, అందరం కలిసి వెళ్తే కష్టం అమ్మా. అంతా తలా దిక్కుపోయి పట్టుకుందాం. ఆ, నువ్వు కరెక్ట్ నాన్నా. ఏయ్, ఇదిగో ఇక నుంచి మన అందరం తల ఒకవైపు వెళ్దాం. ఆ? ఏయ్, మీరు వెళ్ళండి. ఆగండి, మీరే వెళ్తున్నారు, మన ఇద్దరు ఇటు వెళ్దాం. రండి. అయ్యో, మేడకెవిటే గేదెలు లాగినట్టు నీ మొగుడినే వదలవే. సూపర్ బసంతి, భలే పట్టావు. దీన్ని గంప కింద దాసేసి ఇంకోటి అట్టుకుందాం. మీరు కష్టపడి పట్టండి, నేను కష్టపడకుండా కొట్టేస్తా. ఎక్కడే ఒకటి కనబడి చావట్లేదు. బో 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 బో. అమ్మా అమ్మో, కోడిని పట్టేశానమ్మా. సూపర్. ఆ, తీసుకోండి. ఇక్కడ దగ్గర. ఒరే నాన్న, నువ్వు వెళ్ళి ఇంకోటి పట్టుకురా నాన్న. అలాగేనా? అయ్యో, నా కొడుకున్నది సూపర్ బ్రెయిన్. ఏంటి చూస్తున్నారు? పదండి. ఎక్కడ పెడదాం దీన్ని? ఎక్కడ పెడదాం ఇప్పుడు? ఎక్కడ పెడదామండి? గంప 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 ఎక్కడ? గంప ఉంది. ఇక్కడే ఉండండి. పట్టురా ఇదిగో. పట్టురా. పెట్టండి, ఇక్కడ పెట్టండి. ఓ. పదండి, పదండి. బో 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 బో. కోడి గంపలా ఉంది. కోడి ఉందో లేదో చూద్దాం. నాటీ బాయ్. అమ్మ కోడిని తెస్తున్నా. రాంబాబు గారు కోడి పట్టుకొచ్చాడు. మీరు ఉన్నారు ఎందుకు నా వెనకాల తోకలాగా? అమ్మా కోడి దొరికిందమ్మా. మగాడంటే నువ్వేనా? నా కొడుకే. చూస్తున్నారేంటి? తీసుకోండి. నాన్న, నువ్వు ఇంకోటి పట్టుకొని రారా. అలాగేనమ్మా. ఏయ్, ఏం చూస్తున్నారు? పదండి. జాగ్రత్త జాగ్రత్త. మెల్లగా మెల్లగా మెల్లగా. రెండు. రెండు కోళ్ళు. పదండి, పదండి. బో 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 బో. గంప ఉంది అంటే కోడి ఉండే ఉంటుంది ఇందులో. చూస్తే పోలా. పట్టేశా. ఇదిగో పట్టేశా. అయ్యో, చూస్తారా? తీసుకోండి. రెండు కోళ్ళు ఒకేలా ఉన్నాయి. బహుశా ఒకే తల్లి పిల్లలు అయి ఉంటాయిలే. నువ్వు వెళ్ళి ఇంకో కొన్ని పట్టుకురారా. ఇంకోటి అమ్మా. సరేనమ్మా. వెళ్ళరా. అలాగే అయ్యా, బాబో కాదు. పదండి. పెట్టండి, వెళ్ళగా వెళ్ళగా.
అమ్మయ్య. మొత్తం 3 కోళ్ళు. అదృష్టం వెతుక్కు రావడం అంటే ఇదేనేమో. అబ్బా వీళ్ళ స్పీడ్ చూస్తుంటే ఈ రౌండ్ లో కూడా గెలుపు మనదే లాగుంది. పోస్ట్ ఎలగనే పదవే. అయ్యో. సిస్టర్ ఈ కోడి నేనే పడతా. మూడు కోళ్ళు అయ్యాయండి. అయ్యో ఇంకా లతా శిరీష కూడా తీసుకొస్తే 5 కోళ్ళు అయిపోతాయి. ఇక్కడ ఉన్నావా? అన్నయ్య 2 పట్టేశాం. ఇంకొకటి పెడితే 3 అవుతాయి. అయ్యా మెల్లగా వెయ్యండి దీనిలో. మెల్లగా మెల్లగా. కోడి కప్పే చూద్దాం చూద్దాం తీ ఎన్నున్నాయో చూద్దాం. ఆగవే. పద పద. రెండు చూపిస్తారు. ఏయ్ బసంతి ఎన్ని కోళ్ళు పట్టావే? 3. ఓ మరి నువ్వు 7. మన బుట్టకేం కోళ్ళు కనబట్టలేదు. కనబడట్లేదా? ఆ కోళ్ళు ఎక్కడివి? నా కోడళ్ళు కష్టపడి బబ్బబ్బబ్బా అని పట్టుకున్నారు. అబద్ధం. అవి నా గంప కింద కోళ్ళు కాదు, నా కొడుకు కోడళ్ళు కష్టపడి పట్టుకున్న కోళ్ళు. కావాలంటే ఇప్పుడే నిరూపిస్తాను. ఏ బద్రి రంగా రాంబాబు, ఏ అందరూ రండ్రా. ఏయ్, బసంతి దాని గంప కింద కోళ్ళు కొట్టేశావని అంటోందిరా. మీరంతా కోళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో చెప్పండి. ఈ గంప కింద నుంచా? ఈ గంప కింద నుంచే కదా. అంటే ఒకే కోడిని అందరూ తెచ్చి నాకు ఇవ్వడం, నేను తీసుకొచ్చి దీని కింద పెట్టడం అంతా ఒక్కటేనన్నమాట. అయ్యో చంపేశారా నన్ను. ఓయ్ గుంత, అర్థమైంది కదా. మా కోళ్ళు మాకు ఇవ్వండి. ఓలమ్మి రాయే తీసుకో. అయ్యో పనికి రండి విధవల్లారా, నా పరువు తీశారు కదరా. అబ్బా మీరేం భయపడకండి అత్తయ్య గారు. ఈ పందెంలో మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. మాకు వదిలేయండి. గెలిపిస్తారు నా బాంతా గెలిపిస్తారు. ఇదిగో రాత్రి ఎలాగైనా కోళ్లు పట్టుకునే బాధ్యత మంది. ఏంటి అన్సియా గుంపు ఇంకా రాలేదు? కోళ్ళేవి దొరకండోలే పెద్ద. అయ్యో ఇప్పుడు ఎలాగరా? ఈ లతా శిరీష కోళ్లు పట్టుకొస్తామని వెళ్ళి 1 గంట పైన అయింది, ఇంతవరకు రాలేదు. ఒరే చూడబోతే ఈ కోడిగుడ్డు పోటీలో మనం ఓడిపోయేలా ఉన్నావురా. లేదమ్మా, మనం ఖచ్చితంగా గెలుస్తాం. ఎలా గెలుస్తావురా? అమ్మా అర్జుడు
అయ్యయ్యయ్యో. ఇవి కోడిగుడ్లు దొరికాయా? అబ్బా లేదు అత్తయ్య గారు, కోడికి 500 ఇచ్చి మరీ కొన్నాం. కోడికి 500? అయినా కోడికి డబ్బులు ఇవ్వడం ఏంటి బుజ్జి? మనుషులు లేరా? రేయ్ నీకు బుద్ధి లేదు. సరే సరే, మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళంతా. పదండి. అవునమ్మాయి, ఆ కోళ్ళకి టవల్ ఎందుకు కప్పుకు తీసుకొచ్చా? అంటే మన దగ్గర ఎన్ని కోళ్ళున్నాయో ఆ బసంతి వాళ్ళకి తెలియకూడదని. ఓహో, సరే సరే, ముందు వెళ్దాం. పదండి. రండి, రండి. ఏమనుకోకండి ప్రకాష్ రాజ్ గారు, కాస్త లేట్ అయింది. సరే సరే, ముందు మీ గుడ్లు చూపించండి. ఏయ్, మా గుడ్లేంట్రా పొట్టి విధవా? కోడి గుడ్లు. అదే కోడి గుడ్లు చూపించండి. ముందు వాళ్ళ గుడ్లు చూపించమనండి. అవి మా గుడ్లు కాదు, కోడిగుడ్లు. సారీ బసంతి, ముందు మీరు చూపించండి, తర్వాత మేం చూపిస్తాం. మేము 3 కోళ్ళు పట్టాము, 3 గుడ్లు. చూశారుగా, వాళ్ళు 3 కోళ్ళు 3 కోడిగుడ్లు. ఆ? హ, అంతేనా? ఇదిగో మావి 10 గుడ్లు. ఏటేటేటేటి 2 కోడ్లకి 10 గుడ్లు? చీచి, ఒక్క కోడికి 10 గుడ్లు, రెండింటికి కలిపి 20 గుడ్లు. ఓలమ్మో, ఏటి ఒక కోడి పూటకి 10 గుడ్లు పెట్టేసినదా? మా కోళ్ళు అలాగే పెడతాయిలే, అవసరమైతే 20 కూడా పెట్టిస్తా. అవును, మేం పెట్టించగలం. కోళ్ళతో మీరు గుడ్లు పెట్టేటట్టు ఏమిట్రా సన్నాసులారా? ఏరే పుంజులు ఏమన్నా ఉంటే ఫీల్ అవుతాయి. సర్లేండి. ఇదిగా ప్రకాష్ రాజు, ఈ పోటీలో మేం గెలిచినట్టేగా. నెట్టే 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 నెట్టే. ఏటి నట్టే? అసలు అవి కోడ్లేనా? డౌటా? ఏయ్, చూపించండి. అలాగే. ఇదిగో చూసుకోండి. పుంజులా? పుంజులా? అయ్యో, అవును, పుంజులే. పుంజులు గుడ్లు పట్టాయా? అవి పూటకు 10. అమ్మ తల్లి, పుంజు గుడ్డు పెట్టడం ఏంటమ్మా? అదే షాక్ అయితే 10 గుడ్లు 10 గుడ్లు 10 గుడ్లు పెట్టడం ఇంకో షాక్ తల్లే. ఇదిగోండి, మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుందండి? పెట్టాయి కాబట్టే తెచ్చాం. అన్యాయం, దీనికి మేము ఒప్పుకో. నువ్వు ఒప్పుకునేదేంటి వంకాయ పులుసు? ఇదిగో ప్రకాశరాజు, ఈ పందెంలో ఎవరు గెలిచినట్టు? పెట్టతో గుడ్లు పెట్టించిన మీరా, పుంజుతో గుడ్లు పెట్టించిన మేమా? పోటీ రూల్స్ ప్రకారం ఎవరు ఎక్కువ గుడ్లు తీసుకొస్తే వాళ్ళ గెలుపు కాబట్టి ఈ గుడ్లు పోటీలో ఏమైంది పూజా? వీళ్ళు ఈ గుంతలు నా దగ్గర నగ తాకట్టెట్టి 1500 అప్పు తీసుకున్నారు. వాటితో నా దగ్గర కోళ్ళు గుడ్లు కొన్నారు. గుడ్లు మీ దగ్గర కొన్నారా? అవును, అర్థమైపోయినది. తీరా సుత్తే తాకట్టెట్టిన నగ నిజమైన బంగారం కాదు, కాకి బంగారం. ఏయ్, పిచ్చి బంగారంతో నన్ను మోసం చేస్తారా? పోవే పిచ్చిదానా, ఫస్ట్ నుంచి మేం తాకట్టు పెట్టింది కాకి బంగారమేనే పిచ్చి. అప్పుడు రాని డౌట్ ఇప్పుడు వచ్చిందా నీకు? మా దగ్గర ఉన్నది అదే బంగారం, కావాలంటే నీ గుడ్లు నువ్వు తీసుకో. అంటే ఇప్పటిదాకా నా దగ్గర తాకట్టు పెట్టిన బంగారం మొత్తం కాకి బంగారమేనా? అవును. తీయండి తీయండి, మర్యాదగా మీ ఒంటి మీద నగలన్నీ తీయండి, లేదంటే గూడ నుంచి ఎలేస్తాను. అమ్మో అమ్మో అమ్మో, వంట పని చేయకమ్మా. చేయి చూస్తారంటే తీసివ్వండి. అయ్యో, తీసుకోండి. ఇటీ ఇదిగో అమ్మా మొత్తం. ఇదిగోండి.
ఇచ్చేయండి. ఇయ్యవే. అమ్మో నా బంగారం. మ్మ్. ఆ, అసలు ఎప్పుడు ఇస్తారు? ఆ, అస్సలా నగలిచ్చాంగా. ఆ, ఇది వడ్డీకే సరిపోతాది. అసలు తర్వాత ఇయ్యండి. అమ్మని అమ్మ నాకంటే ముదురులాగున్నావే. సరే సరే, మీరు చేసింది మొదటి తప్పు కాబట్టి క్షమించి వదిలేస్తున్నా. మీరు మోసంతో గెలిచినారు కాబట్టి మీరు గెలిచినట్టు కాదు, మీకు పైనేస్తున్నాను. ఆ? ఫైనా ఏంటి? ఈ గూడాన్ని వదిలి వెళ్ళేంత వరకు మీకు భోజనం కట్టు. సరే సరే, ఇకపోతే ఈ గుడ్లు పోటీలో బసంత గెలిచినదే.